बिस्मिल्ला अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి అల్లాహ్. ఆమీన్. ఖురాన్లోని 13వ సూర అర్ రాద్. ఈ యొక్క సూర అవతరణ మదీనాలో, ఆయతులు 43. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని ఉన్నట్లుగా తెలుగులో మనం చూస్తూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి అలిఫ్ లామ్ మీమ్ రా. ఇవి ఖురాన్ అనే గ్రంథ వాక్యాలు. నీ ప్రభువు తరపు నుంచి నీపై అవతరింపజేయబడేదంతా కూడా నిజంగా పరమ సత్యం. కానీ చాలామంది విశ్వసించరు. నీ ప్రభువు తరపు నుంచి నీపై అవతరింపజేయబడేదంతా కూడా పరమ సత్యం, కానీ చాలామంది విశ్వసించరు. స్తంభాలు లేకుండానే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లా. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్ సింహాసనంపై ఆసీనుడయ్యాడు. సూర్య చంద్రులను ఒక నియంత్రణలో ఉంచింది కూడా ఆయనే. సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒక నియంత్రణలో ఉంచింది కూడా ఆయనే. ప్రతి ఒక్కటి ఒక నిర్ధారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే అల్లా. మీరు మీ యొక్క ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన యొక్క నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఆయనే భూమిని విశాలంగా పరిచి ఆ భూమిలో పర్వతాలను, నదీ నదాలను సృష్టించాడు. ఇంకా ఆ భూమిలో అన్ని రకాల పండ్లను 2 జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పివేస్తాడు. నిజంగా ఆలోచించే వారి కోసం ఈ యొక్క విషయాలలో చాలా నిదర్శనాలు ఉన్నాయి. భూమిలో అనేక రకాల నేలలు ఒకదానిని ఒకటి ఆనుకొని ఉన్నాయి. అందులో ఆ భూమిలో ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా మరికొన్ని వేరే రకంగా కూడా ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే రకమైన నీరు సరఫరా అవుతుంది. ఆ తోటలకు, పంట పొలాలకు, ఆ పండ్లకు, వాటి కొమ్మలకు, అలా చీలి ఉన్న వీటన్నిటికీ కూడా వేరే రకంగా ఉన్న వాటన్నిటికీ కూడా ఒకే రకమైన నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరోదానికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టతను ప్రసాదిస్తూ ఉన్నాము. నిజంగా జ్ఞానులకు, ఆలోచించే వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఓ ప్రవక్త, ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి, మేము మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళా రెండవసారి పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. పట్టాలు వేయబడేది వీరి మెడలలోనే.
నరకవాసులు కూడా వారే. అందులో ఆ యొక్క నరకంలో వారు కలకాలం ఉంటారు. మేలుకు ముందే వారు కీడు కోసం నిన్ను తొందర పెడుతున్నారు కదూ. వారికి పూర్వం అలాంటి ఉదాహరణలు, శిక్షలు గడిచి ఉన్నాయి. నిశ్చయంగా ప్రజలు దుర్మార్గాలకు పాల్పడిన తర్వాత కూడా నీ ప్రభువు వారి పట్ల క్షమాశీలునిగా ఉంటాడు. అయితే నీ ప్రభువు శిక్షించే విషయంలో కూడా మహాకఠినుడు సుమా. అతనిపై అతని ప్రభువు తరపున ఏదైనా సూచన, మహిమ ఎందుకు అవతరించలేదు అని విశ్వాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, నిజానికి నువ్వు వారిని హెచ్చరించేవాడివి మాత్రమే. నిజానికి నువ్వు వారిని కేవలం హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతికి మార్గదర్శకుడంటూ ఒకడు ఉన్నాడు. ప్రతి స్త్రీ తన గర్భంలో మోసే దానిని గురించి, గర్భం పెరగటం గురించి అల్లాకు బాగా తెలుసు. ప్రతి వస్తువుకు ఆయన వద్ద ఒక పరిమాణం నిర్ధారితమై ఉంది. ఆయన రహస్యంగా ఉన్న దానిని, బయటకు బహిర్గతమై ఉన్న దానిని కూడా అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు, అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు. మీలో ఎవరైనా సరే తమ మాటను మెల్లగా చెప్పినా, బిగ్గరగా చెప్పినా, ఎవరైనా రాత్రిపూట దాక్కున్నా, పగటిపూట ఎక్కడైనా సంచరిస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, అల్లాకు మాత్రం వారంతా సమానమే. మనిషికి ముందు వెనుక ఆయన నియమించిన కావలి వాళ్ళు అంటూ ఉన్నారు. ప్రతి మనిషికి ముందు వెనుక కూడా అల్లా నియమించిన కావలి వాళ్ళు, దైవదూతలు ఉన్నారు. వారు దైవ ఆజ్ఞ అనుసారం అతన్ని కనిపెట్టుకుని ఉంటారు. ఏ జాతి అయినా సరే, ఏ చరిత్ర వారైనా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంత వరకు అల్లా కూడా దాని స్థితిని మార్చడు. ఏదైనా ఒక చరిత్ర వారు, జాతి వారు వారి యొక్క ఆలోచన, మనోమయ స్థితిని మార్చుకోనంత వరకు అల్లా కూడా దాని స్థితిని మార్చడు. అల్లా ఏ జాతినైనా శిక్షించాలి అనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించేవారు కూడా ఎవరు ఉండరు. అల్లా ఎవరినైనా శిక్షించాలనుకుంటే ఆయన తప్ప వారిని రక్షించేవారు కూడా ఎవరు ఉండరు. ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటి వల్ల మీకు భయం కలగడంతో పాటు మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఇంకా ఆయనే బరువైన మబ్బులను, ఆకాశంలో ఉన్న బరువైన మేఘాలను, మబ్బులను ఆయనే సృష్టిస్తున్నాడు. ఉరుములు సైతం ఆయన పవిత్రతను కొనియాడుతోంది. అల్లాహు అక్బర్. ఆయన్ని ప్రశంసిస్తోంది. ఉరుములు కూడా ఆయన్ని పొగుడుతున్నాయి. ఉరుములు కూడా ఆయన్ని ప్రశంసిస్తోంది. దైవదూతలు కూడా మరి ఆయన భీతి వల్ల ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆయనే పిడుగులను పంపి తాను కోరిన వారిపై
వాటిపై పడవేస్తూ ఉన్నాడు. అవిశ్వాసులు అల్లా విషయంలో పిడివాదానికి దిగుతున్నారు. ఆయన మహాశక్తిమంతుడు. ఆయన్ని అల్లాను వేడుకోవటమే సత్యం. ఆయన్ని వదిలి అల్లాను వదిలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానము ఇవ్వలేరు. ఒక వ్యక్తి తన 2 చేతులను నీ వైపుకు చాచి ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు. అల్లాను కాదు అని వేరితరులను షిర్కు చేసి ఆ షిర్కు చేసే వారి యొక్క పిలుపు కూడా అంతే. అల్లాను కాదని వేరితరులను పిలిచే ఆ యొక్క పిలుపు, ఆ యొక్క షిర్కు పిలుపు కూడా అంతే. ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ కూడా, సృష్టించబడ్డవన్నీ కూడా, ఆకాశాలలో సృష్టించబడ్డవి, భూమిలో సృష్టింపబడ్డవి, తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ సృష్టింపబడ్డవన్నీ కూడా అల్లాకు సాష్టాంగపడుతూ ఉన్నాయి. వాటి నీడలు సైతం, ఆకాశాలలో ఉన్న నీడలు, భూమిలో ఉన్న నీడలు సైతం అల్లాకు సాష్టాంగపడుతూ ఉన్నాయి. వాటి నీడలు సైతం ఉదయం సాయంత్రం ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉన్నాయి. భూమి ఆకాశాలకు ప్రభువు ఎవరు అని వారిని అడుగు. అల్లాయే అని వారికి చెప్పు. అయినప్పటికీ మీరు ఆయన్ని కాదని తమ సొంత స్వయానికి సైతం లాభంగానే నష్టంగానే చేకూర్చుకోలేని వారిని మీ యొక్క రక్షకులుగా చేసుకుంటున్నారా అని వారిని అడుగు. గుడ్డివాడు చెవిటి కలిగినవాడు ఇద్దరు సమానులేనా? గుడ్డివారు చూడగలిగేవారు ఇద్దరు సమానులేనా? సమానులు కాగలరా? అంధకారాలు వెలుగు ఒకటి కాగలవా? చీకటి వెలుతురు ఒకటి కాగలవా? పోని వారి దృష్టిలో సృష్టి అనేది సందేహాస్పదం కావటానికి వారు అల్లాకు భాగస్వాములుగా చేర్చిన వారు కానీ అల్లా మాదిరిగా దేన్నైనా సృష్టించారా అని కూడా వారిని అడుగు. అల్లాయే అన్నిటినీ సృష్టించినవాడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన సర్వాధిక్యుడు అని వారికి స్పష్టంగా చెప్పు. ఆయనే, ఆ అల్లాయే సృష్టికర్త. ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. ప్రతి నది, ప్రతి కాలువ తన వైశాల్యాన్ని బట్టి ఆ నీటిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ల ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది. వరద వచ్చినప్పుడు నీళ్ల ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది. నగల తయారీ కోసం, సామానుల కోసం, అగ్నిలో కాల్చే వాటిపై, లోహంపై కూడా ఈ విధమైన నురుగే వస్తుంది. ఈ విధంగా అల్లా సత్యాన్ని అసత్యాన్ని ఉదాహరణను స్పష్టపరుస్తూ ఉన్నాడు. చివరకు నురుగంతా పనికి రాకుండా ఎగిరిపోతుంది. ప్రజలకు ఉపయోగపడే వస్తువు మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది. ఈ విధంగా అల్లా ఉదాహరణల ద్వారా విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. తమ ప్రభువు ఆజ్ఞను పాటించే వారి కోసం మేలు ఉంది. ఆయన ఆజ్ఞను పాటించని వారు భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైనా సరే
ఆయన యొక్క ఆజ్ఞను పాటించని వారు భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైన అంతకు మరింత సంపద కూడా వారికి ఉన్నా కూడా దానంతటిని తమకు విధించబడే ఏదైతే శిక్ష ఉందో నరకంలో, ఆ శిక్షకు బదులుగా ఇవ్వటానికి సిద్ధమవుతారు. చెడ్డ లెక్క, కఠినమైన లెక్క తీసుకోబడేది వారి నుంచే. నరకం వారి నివాసమవుతుంది. అది బహుచెడ్డ స్థలం. ఏమిటి? నీ ప్రభువు తరపున నీపై అవతరింపజేయబడినది నిలువెల్లా సత్యమని తెలుసుకున్న వాడు గుడ్డివాడు ఒక్కటేనా? ఒక్కటే అవుతారా? జ్ఞానమున్నవారు మాత్రమే, విజ్ఞానులు మాత్రమే ఈ యొక్క హితబోధలను గ్రహిస్తారు. వారి గుణగణాలు ఇవే. ఆ విశ్వసించిన వారు, ఆ అర్థం చేసుకున్న వారు, ఆ విశ్వాసులు వారు ఎలా ఉంటారంటే, వారు అల్లాహకు ఇచ్చిన మాటను నిలుపుకుంటారు, చేసుకున్న ఒప్పందాన్ని భంగపరచరు. వేటినైతే కలిపి ఉంచమని అల్లాహ్ ఆదేశించాడో వాటిని కలిపి ఉంచుతారు. వారు తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమోనని జడుస్తూ భయపడుతూ జీవిస్తూ ఉంటారు. వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు, ఓపిక పడతారు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా ఓపిక పడతారు. నమాజులను నెలకొల్పుతారు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఓపిక పడతారు, నమాజులు నెలకొల్పుతారు. ఆ విశ్వాసుల యొక్క గుణగణాలు. మరి మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి, మేము వారికి ఏదైతే ప్రసాదిస్తామో సంపాదన, దానిలో నుంచి గోప్యంగాను, బహిరంగంగాను, రహస్యంగాను బయటికి కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. చెడును సైతం మంచితనంతో పారద్రోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కోసమే. శాశ్వతంగా ఉండే స్వర్గ వనాలలోకి వారు ప్రవేశిస్తారు. వారి పూర్వీకుల్లో, వారి భార్య బిడ్డలలో సజ్జనులైన వారు కూడా, మంచివారు కూడా వారితో పాటే స్వర్గానికి వెళ్తారు. వీళ్ళతో పాటు వాళ్ళ భార్య బిడ్డలు కూడా స్వర్గానికి వెళ్తారు. దైవదూతలు అన్ని ద్వారాల నుంచి వారి వద్దకు వస్తారు. అటువంటి విశ్వాసుల దగ్గరకు దైవదూతలు అన్ని ద్వారాల నుంచి వారి దగ్గరికి వస్తారు. మీరు చూపించిన సహనానికి బదులుగా, భూమిలో మీరు బతికి ఉన్నప్పుడు మీరు చూపించిన సహనానికి, ఓపికకు బదులుగా మీపై శాంతి కురియోగాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది అని వారు అంటారు. ఇక మరెవరైతే అల్లాతో చేసుకున్న ఒడంబడికను దృఢపరిచిన తర్వాత భంగపరుస్తారో, ఇంకా అల్లా కలపమని ఆజ్ఞాపించిన వాటిని తెంచుతారో, అల్లా దేనినైతే కలపమని చెప్పాడో దాన్ని ఎవరైతే తెంచేస్తారో, భూమిలో అలజడిని ఎవరైతే సృష్టిస్తారో వారే శాపానికి అర్హులు. వారి కోసం బహుచెడ్డ నిలయం ఉంది. అల్లాహ్ తాను కోరిన వారి యొక్క ఉపాధిని, అల్లాహ్ తాను ఎవరినైతే కోరతాడో వారి యొక్క ఉపాధిని పెంచుతాడు, తాను కోరిన వారికి తగ్గిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయేవారు. నిజానికి
పరలోకం ముందు ప్రాపంచిక జీవితం అత్యంత అల్పమైన సామాగ్రి మాత్రమే. పరలోకం ముందు అతనిపై మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అతనిపై అతని ప్రభువు అయిన అల్లా తరపు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదు అని అవిశ్వాసులు అంటున్నారు. అల్లా తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. తన వైపుకు మరలే వారికి ఆయన సన్మార్గం చూపుతాడు అని వారికి చెప్పు. విశ్వసించిన వారి హృదయాలు అల్లా స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. విశ్వసించిన వారి హృదయాలు అల్లా యొక్క స్మరణ ద్వారా, అల్లాని గుర్తు చేసుకోవడం ద్వారా, అల్లాను ఆరాధించడం ద్వారా, అల్లాను నమ్ముకోవడం ద్వారా, అల్లాను తలుచుకోవడం ద్వారా ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వారి హృదయాలు అల్లా స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి, ప్రశాంతత పొందుతారు. తెలుసుకోండి, అల్లా యొక్క స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. అల్లా యొక్క స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. విశ్వసించి మంచి పనులు చేసిన వారు సౌభాగ్యవంతులు. విశ్వసించి మంచి పనులు చేసిన వారు విశ్వసించిన తర్వాత మంచి పనులు కూడా చేయాలి. విశ్వసించి మంచి పనులు చేసిన వారు సౌభాగ్యవంతులు. వారి కోసం మంచి నివాసం ఉంటుంది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదేవిధంగా మేము నిన్ను ఈ సమాజంలోకి పంపాము, ఈ యొక్క చరిత్రలోకి, ఈ యొక్క జాతి వారి మధ్యలోకి మేము నిన్ను పంపాము. ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి. ఇంతకుముందు ఎన్నో చరిత్రలు, ఎన్నో జాతులు గతించాయి. మేము నిన్ను ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క చరిత్రలో మేము నిన్ను ఈ యొక్క జాతిపై నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాం. మా తరపున నీపై అవతరింపజేసిన వాణిని, ఖురానును, వహీని నువ్వు వారికి చదివి వినిపించటానికి మేము నిన్ను ప్రవక్తగా ఈ యొక్క జాతి వారిపై పంపాము. కరుణామయుడైన అల్లాను వారు తిరస్కరిస్తున్నారు. వారికి చెప్పు, ఆయనే నా పోషకుడు, ఆ అల్లానే నా యొక్క పోషకుడు. ఆయన తప్ప మరొకరెవరు ఆరాధనకు అర్హులు కానే కారు. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన వైపుకే నేను మరలుతూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా ఆకాశ గ్రంథమైన ఖురాన్ ద్వారా పర్వతాలు నడిపించబడినా, భూమి బ్రద్దలు కొట్టబడినా, లేదా శవాల చేత మాట్లాడించిన వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కాదు. నిజానికి ఈ పనులన్నీ కూడా అల్లా ఆధీనంలో ఉన్నాయి. అల్లా గనక తలుచుకుంటే సమస్త మానవాళిని సన్మార్గంపైకి తేగలడు. విశ్వాసుల మనసు కుదుట పడటానికి ఈ ఒక్క విషయం సరిపోదా? అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల యొక్క ఫలితం మూలంగా వారు చేస్తున్న పనుల వల్ల ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వారిపై వచ్చి పడుతూనే ఉంటుంది. లేదా వారి ఇళ్లకు సమీపంలోనే ఆ ఆపదలు వచ్చి పడుతూ ఉంటాయి. అల్లా వాగ్దానం నెరవేరే వరకు ఈ స్థితి నెలకొనే ఉంటుంది. నిజంగా అల్లా వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు. ఓ ప్రవక్త, నీకంటే పూర్వం ఎంతోమంది ప్రవక్తలు పరిహసించబడ్డారు, వారిని హేళన చేశారు, వారిని హింసించారు, వారిని ఇబ్బందులకు గురి చేశారు. మరి నేను కూడా అవిశ్వాసులకు కొంత విడుపు ఇచ్చాను. ఆ తర్వాత అకస్మాత్తుగా పట్టుకున్నాను. అప్పుడు
నా శిక్ష ఎంత భయంకరంగా ఉందో చూసారా? ఏమిటి? ఒక్కొక్క ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాక వీళ్ళు సహవర్తుల్ని కల్పించేది. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాణి చేసే కర్మలన్నిటినీ పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాక వీళ్ళు సహవర్తులని వేరే వారిని కల్పించేది. ఆరాధనలో వారిని అడుగు, కాస్త వారి పేర్లైనా చెప్పండి. ఏమిటి? భూమిలో అల్లాకే తెలియని విషయాలు మీరు ఆయనకు తెలియపరుస్తున్నారా? అసలు విషయం ఏమిటి అంటే, తిరస్కార వైఖరిపై మొండికేసిన వారికి వారి కుతంత్రాలు అందంగా కనిపించేలా చేయబడ్డాయి. వారు సన్మార్గం నుంచి ఆపివేయబడ్డారు. అల్లా అపమార్గానికి లోను చేసిన వారిని ఎవరు సన్మార్గానికి తేలేరు. అలాంటి వారికి ప్రాపంచిక జీవితంలోనూ శిక్ష ఉంటుంది. ఇక పరలోక శిక్ష అయితే ఇంతకంటే ఎంతో కఠినమైనది. అల్లా ఆగ్రహం నుంచి వాళ్ళను కాపాడేవాడెవడు ఉండడు. అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండే వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం ఉంది. అది ఎలా ఉంటుందంటే, దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ స్వర్గంలో దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. ఆ స్వర్గంలో దాని నీడ కూడా శాశ్వతమైనది. భయభక్తుల కలవారి అంతిమ పరిణామం ఇది. అయితే తిరస్కారుల అంతిమ పరిణామం నరకం అవుతుంది. నరకం. ఓ ప్రవక్త, ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి ఉన్నామో వారు నీపై అవతరింపజేయబడే దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాల వారు ఇందులోనే కొన్ని భాగాలను తిరస్కరిస్తున్నారు. నేను అల్లాను ఆరాధించాలని, అల్లాకు భాగస్వామ్యం కల్పించవద్దని మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలుపు ఇస్తున్నాను. ఆయన వైపే నేను కూడా మరలుతున్నాను అని నువ్వు వారికి చెప్పేసేయ్. ఇదే విధంగా మేము ఈ ఖురాన్ను అరబీ భాషలో ఉన్న ఉత్తర్వుగా పంపాము. జ్ఞానం వచ్చేసిన తర్వాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే, జ్ఞానం వచ్చేసిన తర్వాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే అల్లా శిక్ష నుండి నీకు సహాయపడేవాడు గాని నిన్ను రక్షించేవాడు గాని ఎవ్వడూ ఉండడు. నీకంటే ముందు చరిత్రలలో, జాతులలో నీకు పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపి ఉన్నాము. మేము వారిని భార్యా బిడ్డలు కలవారుగానే చేశాము. అల్లా అనుజ్ఞ లేకుండా, అల్లా ఆజ్ఞ లేకుండా ఏ నిదర్శనాన్నైనా తీసుకురావటం అనేది ఏ ప్రవక్త వల్ల కూడా కాని పని. ప్రతి నిర్ధారిత వాగ్దానం లిఖితమై ఉంది. ప్రతి నిర్ధారిత వాగ్దానం గ్రంథంలో లిఖితమై ఉంది. అల్లా తాను కోరిన దాన్ని చెరిపివేస్తాడు, తాను కోరిన దాన్ని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథం లోహే మహఫూజ్ ఆయన దగ్గరే ఉంది. మూల గ్రంథం లోహే మహఫూజ్ గ్రంథం అది ఆయన దగ్గరే ఉంది. ఓ ప్రవక్త,
వీరికి చేసి ఉన్న వాగ్దానాలలో దేన్నైనా మేము నీకు చూపించినా, లేక అంతకుముందే మేము నీ ప్రాణాన్ని మరణాన్ని స్వాధీనం చేసుకున్నా, ఏది ఏమైనా సరే సందేశాన్ని చేరవేయటమే నీ యొక్క పని. ఖురాన్, వహీ, ఇస్లాం సందేశాన్ని ప్రజలకు చేరవేయటమే నీ యొక్క పని. లెక్క తీసుకునే బాధ్యత మాది, అల్లాది. మేము భూమిని దాని అంచుల యొక్క ఎల్లల నుంచి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించటం లేదా? మేము భూమిని దాని యొక్క అంచుల నుంచి, ఎల్లల నుంచి, చివర్ల నుండి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించటం లేదా? అల్లా ఆదేశాలు జారీ చేస్తాడు. ఆయన ఆదేశాలను పునః పరిశీలించే వాడెవ్వడూ లేడు. ఆయన చాలా వేగంగా లెక్క తీసుకునేవాడు కూడా. వీరికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. ఇంతకుముందు జాతుల్లో, చరిత్రలలో వీరికంటే ముందు గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. అయితే అసలు సిసలు తంత్రాలన్నీ అల్లా ఆధీనంలోనే ఉన్నాయి. ఎవరేం చేస్తున్నది ఆయనకు తెలుసు. ఇహలోక పుణ్యఫలం ఎవరి కోసం ఉందో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు. నువ్వు ప్రవక్తవు కావు అని ఈ యొక్క అవిశ్వాసులు అంటున్నారు. ఈ విషయమై నాకు మీకు మధ్య సాక్షిగా అల్లా చాలు. గ్రంథ జ్ఞానం గలవారు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉంటారు అని వారికి చెప్పు.